Thank you, sir. So now I request you to please come on to the class. Borgal Homeopathic Association Treasurer, Dr. Goswami Srikanth, please. Request our General Secretary, Dr. బర్త్డేనే ప్రపంచ హోమియోపతిక్ డేగా అనుకోవడం జరిగింది ప్రపంచము మొత్తము. దానిలో బీదవారికి చాలా ఉపయోగకరము. అందులో వరంగల్లో కూడా చాలా రకాల క్యాంపులు చేసి ఇంతకుముందు అంటే ఇప్పుడు అసోసియేషన్ కాకుండా చాలా ఎన్కెఫలైటిస్ వచ్చినప్పుడు కానీ చికెన్ గున్యా వచ్చినప్పుడు కానీ సమాజంలో చాలా వరకు దీనివల్లనే ఎన్కెఫలైటిస్ అయితే ప్రూవ్డ్ అన్నట్టు. దీనివల్లనే హోమియోపతి సిస్టమ్ ద్వారా దాన్ని తగ్గించడం జరిగింది. చాలా వెరీ అక్యూట్ డిసీజ్, వైరల్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అది వచ్చిందంటే చాలా వరకు చనిపోయే సందర్భాలే పిల్లలు. దాన్ని సమర్థవంతంగా హోమియో సిస్టమ్ ద్వారా దాన్ని తగ్గించడం జరిగింది. అట్నే చికెన్ గున్యా కూడా మందులు పెద్దగా లేని సందర్భంలో మొత్తము మన ఏరియాలో బాగా ప్రాచుర్యం పొందింది. అట్నే చాలా రకాల జబ్బులకు, తరుణ వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులకు అన్నిటికీ హోమియోపతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతోని, పెయిన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, న్యాచురల్ డిసీజ్, న్యాచురల్ ప్లాంట్స్, న్యాచురల్ డ్రగ్ సోర్స్ నుంచి తీసుకున్న మందుల ద్వారా హోమియో సిస్టము పనిచేస్తుంటుంది. కనుక ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ న్యాచురల్ ప్రిన్సిపల్. ఏదైతే సారూప్య సిద్ధాంతం అంటారు, సిమిలియా సిమిలిబస్ క్యూరెంటార్ అని అంటారు. హానిమన్ వెస్ట్ జర్మనీ ఫిజిషియను దీన్ని కనుగొనడం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రిన్సిపల్ అంతకుముందు ఉన్నప్పటికీ వైద్య శాస్త్రంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఉపయోగాన్ని గుర్తించి వారు హోమియోపతిని కనుక్కోవడం జరిగింది. కనుక వారి బర్త్డేను పురస్కరించుకొని వరల్డ్ హోమియోపతి డేగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఏప్రిల్ 10th వరల్డ్ హోమియోపతిక్ డేను అన్ని జిల్లాలలో హోమియోపతి వైద్యులు ఘనంగా జరుపుకొని వారికి ట్రిబ్యూట్స్, దాన్ని నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన హోమియోపతి ఆవిర్భావ దినోత్సవాన్ని
ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది. ఈ యొక్క వైద్యాన్ని కనుగొన్నటువంటి డాక్టర్ శామ్యుల్ హానిమన్ గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క ప్రపంచ హోమియో దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటాం. ఈరోజు హన్మకొండలోని సామా జగన్మోహన్ భవనంలో ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి అంపశయ్య నవీన్ గారు, అలాగే మరి యొక్క కవి పొట్లపల్లి శ్రీనివాస్, అలాగే సిటీ సర్జన్ శ్రీనివాస్ సారు, వీళ్ళు లక్ష్మీనారాయణ సారు వీళ్ళు అతిథులుగా పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడు చాలా రకాల వ్యాధులకు ఎంతో ఖర్చు చేయవలసి వస్తుంది. అత్యంత సరళ వైద్యమైన హోమియోపతి వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా తోడ్పడతాయి. అలాగే చాలా సందర్భాల్లో ఫ్రీ క్యాంపులు కూడా నిర్వహించి ఈ యొక్క హోమియో గురించి చాలా ప్రజల్లోకి అవగాహన కోసం తీసుకుపోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ అభినందనలు.